నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. ఎన్టీఆర్ గారు ఆల్మోస్ట్ 1 డే గడిచినట్టుంది. హ్మ్. ఇప్పుడు ట్వీట్ చేశారు. అవును. ఆ! జూనియర్ ఎన్టీఆర్. ఆ! ఇప్పుడు దాని మీద విమర్శలొస్తున్నాయి. ఇప్పుడు తెల్లారిందా? ఇప్పుడు తెలిసిందా? హ్మ్. అన్నట్టుగా విమర్శలొస్తున్నాయి. అదే. సో, ఇంకోటి కూడా ఒకటి అంటే అక్కడ మీరు చూసినట్టయితే ఆ పోస్టు తర్వాత రీట్వీట్ చేస్తూ గాని కొంతమంది కొన్ని పోస్టులు పెడుతున్నారు. హ్మ్. మాకే నాయకుడొద్దు. మంగళగిరిలో ఒక కంచు కోటని క్రియేట్ చేసిన నాయకుడు చాలు. చాలు. నారా లోకేష్ రూపంలో ఉన్నాడు. మాకు చాలు. మిగతా ఎవరొద్దనేది ఒక వర్గంగా అటు పోస్టులు కొనసాగుతా ఉన్నాయి. అవును. అసలు ఇప్పుడు ఈ కన్‌ఫ్యూజన్‌లో అండి నిజంగా చూసుకున్నట్టయితే నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ కంపేర్ చేస్తే ఎవరో సమర్థవంతమైన నాయకత్వం అనుకోవచ్చు. ఇప్పుడు అతను లేడు అవును. రాజకీయాల్లో. బట్ అట్లని కాదు. బట్ విషయానికొచ్చినప్పుడు విషయానికొచ్చినప్పుడు. ఇప్పుడు అంజీ గారు హ్మ్. ఇక్కడ దీనికి కొంచెం పూర్వపరాల్లోకెళ్తే హ్మ్. జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తి ఇవాళ ఉన్నటువంటి జనరేషన్‌లో హీరోల్లో గానివ్వండి, వ్యక్తుల్లో కానివ్వండి, మంచి తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి. షార్ప్‌నెస్ ఉంది. తర్వాత చాలా మందికి ఉండే ఇబ్బందేంటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి తెలివితేటలని మాటల్లో ఎక్స్‌ప్రెస్ చేయటంలో అంత శక్తివంతులుగా ఉండరు వాళ్ళు. ఉదాహరణకి లోకేష్‌ని తీసుకుందాం. ఓకే. అతనికి వొకాబులరీ మీద కమాండ్ లేదు. భావం లోపల సబ్జెక్ట్ ఉంది. తెలివితేటలున్నాయి. దాన్ని మీరు బయటికి ఎక్స్‌ప్రెస్ చేసే ప్రాసెస్‌లో ఎందుకంటే మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌లో చదువుకోవటం, అబ్రాడ్‌లో చదువుకోవటం, ఇక్కడికొచ్చేటప్పుడు తెలుగు భాషలో మాట్లాడాల్సి రావటం. రైట్. సో, దాని మీద కమాండ్ తెచ్చుకోవడానికి అతనికి కొంతకాలం పట్టింది. కానీ జూనియర్ ఎన్టీఆర్‌కేంటంటే అతను బ్రాటప్ కానివ్వండి, చిన్నప్పుడు అతను పడ్డటువంటి కష్టాలు గానివ్వండి, మనకి మనమే తయారవ్వాలి అనేటువంటి ఒక పట్టుదల గానివ్వండి, ఆ తల్లి నేర్పించిన దాన్ని బట్టి ఏంటంటే, లోపల ఏదైతే భావం ఉన్న తెలివితేటలని దానికంటే బాగా బయటికి ఎక్స్‌ప్రెస్ చేసేటువంటి వాక్చాతుర్యం అనేటువంటిది అతనికి ప్లస్ పాయింట్. అట్లాగే తాతగారి బ్యాక్‌గ్రౌండ్ తోటి ఆ లక్షణాలు రావటం, స్వతహాగా టాలెంటెడ్ పర్సన్ అవ్వటంతోటి బ్రహ్మాండంగా వచ్చాడు. సరే, మొదట్లో వాళ్ళు ఆదరించకపోయినా, తర్వాత దగ్గరికి తీసుకున్నారు. అంతా చక్కగా కలిసిపోయారు. గతంలో ఎలక్షన్‌లో అతను ప్రచారం చేయటం, తర్వాత యాక్సిడెంట్ అవ్వటం అని చూసాం. చూసిన తర్వాత ఏమవుతుందంటే, మీరొక 2 సమానమైనటువంటి నాయకులు, బలమైన నాయకులు ఎదుగుతున్నప్పుడేంటంటే, కోటరీలు చేరతాయి వీళ్ళ పక్కన. చేరేసి, అసలు ఆళ్ళేంటి నిన్ను మించినోడు ఎవడున్నాడు? అసలు నువ్వు ప్రచారం చేయబట్టే కదా ఆ మాత్రం సీట్లొచ్చినియి. నువ్వు లేకపోతే తెలుగుదేశం పార్టీనే లేదని చెప్పేసని జూనియర్ ఎన్టీఆర్ పక్కన చేరినటువంటి జనాభా, అప్పుడు వయస్సు ఇంకా చాలా చిన్న వయస్సు. 20స్‌లో ఉన్నాడు. అప్పుడు ఫస్ట్ రైట్. ఫస్ట్ అప్పుడు ప్రచారం చేసినప్పుడు. అవునవును. హ్మ్. సో, సక్సెస్‌లు గూడా వచ్చున్నాయి అప్పుడు. సో, ఆ అహంకారం అంటే మెచ్యూరిటీ లేకపోవటం. నేను అహంకారం అని గూడా అనను. ఓకే. సక్సెస్ తెచ్చినటువంటి మత్తు, చుట్టూ ఉన్నటువంటి కోటరీ, అసలు నువ్వు లేకపోతే ఏముందని చెప్పేటువంటి మాటలు. ఇవన్నీ చూసి 2, 3 సందర్భాల్లో లూజ్‌గా అసలు నేను లేకపోతే ఏముందని క్లోజ్ సర్కిల్‌లో మాట్లాడినటువంటి మాటలు బయటికి తెలిసినియి. చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ దూరంగా పెట్టారంటే ఊరికే పెట్టలేదు. సో, అతను మెచ్యూరిటీ లేకుండా మాట్లాడినటువంటి మాటలు వీళ్ళకి తెలియటంతోటి, ఓహో! మనం ఇతని మీద గనక డిపెండ్ అయితే, రేపొద్దున ఇప్పుడే ఇలా అంటున్నాడంటే రేపొద్దున ఎలా ఉంటుందో అని అప్పటినుంచి స్లైట్‌గా నా లోకేష్‌ని పైకి తీసుకురావడం మొదలుపెట్టాడు. అయితే ఇందాక మనం అనుకున్నట్టుగా లోకేష్‌కి ఆ వొకాబులరీ మీద కమాండ్ లేకపోవటం మీద, ఒకటి లాంగ్వేజ్ మీద గ్రిప్ లేకపోవటం, తర్వాత అతని యొక్క ఫిజికల్ అపియరెన్స్. అప్పట్లో మనిషి గూడా కొంచెం స్టౌట్‌గా ఉండటం, ఆ మాట్లాడేది ముద్దుగా మాట్లాడటంతోటి ఏంటంటే పప్పు, పప్పు అని ఒక లేబులింగ్ జరిగిపోయింది అతని మీద. హ్మ్. ఇప్పుడు నిప్పయ్యాడు. సో, అప్పటికి మినిస్టర్‌గా చేసి ఇన్ని చేసినప్పటికీ కూడా నిజంగా భారతదేశంలో ఎవ్వరూ చేయనటువంటి ఏ మినిస్టర్ 24,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు అనేటువంటిది ఇట్ వాస్ ఎ రికార్డ్. అది కేవలం అతని వల్లే అయింది. కానీ అతని ఫిజికల్ అపియరెన్స్ పప్పు, పప్పు అని వీళ్ళేసినటువంటి ముద్ర ఏంటంటే దాన్ని డామినేట్ చేసేసింది. మరి ఎవరు చెప్పారో అతనికి, వాళ్ళ భార్య చెప్పిందా, తండ్రి సలహా ఇచ్చాడో తెలీదు గానీ, నీ షార్ప్‌నెస్ అనేటువంటిది బాడీలో గూడా కనిపించాలన్నప్పుడు, మనకొక 3, 4 నెలలు కనపడలేదు మనిషి. ఆ తర్వాత చూస్తే మెరుపు తీగలాగా తయారయ్యాడు. మొహంలో షార్ప్‌నెస్, మాటలో షార్ప్‌నెస్. జనరల్‌గా ఏంటంటే పొలిటీషియన్సు మాట బయటికి చంద్రబాబు నాయుడు గారినే తీసుకుందాం. హ్మ్. ఈ మాట అంటే ఇది ఎలా ఎళ్తుందో అని ఆచి తూచి దాన్ని ఫిల్టర్‌లేసి 4 ఫిల్టర్‌లేసి బయటకు వదులుతాడాయన. అది బయటకొచ్చేటప్పుడు దాని భావం మారిపోద్ది. హ్మ్.
కానీ ఇది యంగ్ జనరేషన్ అవటం మూలాన దెబ్బలు కూడా తినుంటాం, ప్రతిపక్షంలో ఉంటాం, అవమానాలు పట్టడంతో ఏంటంటే అతను రాటు తెలియడు. అతని బాడీ లాంగ్వేజ్ ఒక వార్నింగ్ ఇచ్చేటప్పుడు అతని ఫేస్లో ఎక్స్ప్రెషను, హ్యాండ్ గెస్చర్స్, మూమెంట్స్ చూడండి, అవతల వాడి గుండెలు దడబుట్టాల్సిందే. సో ఇది బిల్డప్ చేసుకున్నాడు. తర్వాత సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కూడా మనం చూసాం. ఎలా చేశారు? కోర్టు అనే వంకతోటి గురువారం మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళిపోయేవాడు. శుక్రవారం అక్కడ అటెండ్ అయ్యి శని ఆదివారాలు ఇంట్లో రెస్ట్ తీసుకొని మండే వచ్చి జాయిన్ అయ్యేవాడు. ఇది పాదయాత్ర. కానీ లోకేష్ పాదయాత్ర ఎప్పుడు మొదలుపెట్టాడు గుర్తు తెచ్చుకోండి, మార్చిలో మొదలుపెట్టాడు. అంటే కరెక్ట్గా ఎండాకాలం స్టార్ట్ అవబోయే ముందు. అక్కడి నుంచి నాన్ స్టాప్గా తారక రత్న చనిపోయినప్పుడు ఒకసారి వచ్చినట్టున్నాడు, 1-2 సార్లు బ్రేక్, ఒకసారి కోర్టుకి వెళ్ళడానికి మంగళగిరికి అనుకోని నడుస్తూనే ఉన్నాడు. సో ఆ నడకలో కూడా జనంతో అతను ఇంటరాక్ట్ అయినటువంటి పద్ధతి, అన్ని సెక్షన్స్, ముసలి వాళ్ళ దగ్గర నుంచి, పసిపిల్లల దగ్గర నుంచి, కాలేజీ స్టూడెంట్స్ దగ్గర నుంచి, ఎంప్లాయీస్ దగ్గర నుంచి, వ్యవసాయదారుల దగ్గర నుంచి, ఏ సెక్షన్తో మాట్లాడినా అథెంటిక్గా మాట్లాడటం, హోంవర్క్ చేయటం, దాని మీద గ్రిప్ సంపాదించుకోవటం, తెలియకపోతే అడిగి తెలుసుకోవటం, ఇవన్నీ ఏంటంటే జనంలో అతని పట్ల ఉన్నటువంటి ఏ భావం ఉందో దాన్ని మార్చేస్తుంది. లేదు, ఇతను పప్పు కాదు నిప్పులాగా తయారవుతున్నాడు అనేటువంటిది. తర్వాత అతను గట్స్ని ఎక్కడ మెచ్చుకోవాలంటే 2019లో మంగళగిరిలో ఓడిపోయాడు. ఇంకో రాజకీయ నాయకుడైతే సేఫ్ సీట్ ఎక్కడుంది, ఏ చంద్రగిరో వాళ్ళ సొంత నియోజకవర్గం, ఆ సామాజిక వర్గం బలంగా ఉంది, అక్కడికి వెళ్ళేవాడు. కానీ 83 తర్వాత తెలుగుదేశం అనేటువంటిది ఎప్పుడూ గెలవనటువంటి నియోజకవర్గంలోనే ఉన్నాడు. 3 సంవత్సరాలు గ్రౌండ్ వర్క్ చేశాడు. చివరికి వచ్చేటప్పటికి ఎంత విజయం, 92,000 మెజారిటీతో గెలిచాడు. 91,000 చిల్లర, ఆల్మోస్ట్ 92,000. వేరే జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వద్దాం. ఈ పార్టీకి నాయకుడు అవ్వాలనుకున్నటువంటి వ్యక్తి ఎలా ఉండాలి? సరే, నువ్వు మెచ్యూరిటీతో మాట్లాడలేదు, తర్వాత నువ్వు రియలైజ్ అవ్వాలి. కొన్ని అకేషన్స్ వచ్చినప్పుడు కూడా కళ్యాణరామ్ అతను ఒక సపరేట్ సెక్షన్ లాగా ఉంటాం. మీరు హరికృష్ణ గారు చనిపోయినప్పుడు మళ్ళీ ఫ్యామిలీస్ కలవటం, నేనున్నానని బాలకృష్ణ గారు చెప్పడం, అదంతా జరిగింది. దాన్ని అలా కంటిన్యూ చేయలే. మళ్ళీ వీళ్ళు ఎడమొహం పెడమొహం ఉండటంతో ఏంటంటే, ఎప్పుడైతే భువనేశ్వరి గారిని ఆ సభలో వాళ్ళు మాట్లాడి అవమానించి చంద్రబాబు నాయుడు గారు ఏడ్చినప్పుడు ఎలా ఎక్స్ప్రెస్ చేశారంటే, జనాలు ఎక్స్పెక్ట్ చేసింది ఎలా చేశారంటే, అసలు జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు జరిగిన అవమానానికి బయటికి వచ్చి బంబార్డ్ చేస్తాడు అందరి మీద అనుకున్నాను. అసలు ఎక్కడో ఫారెన్లో ఉండి ఎవరో సామాన్య మహిళకి ఎవరికో ఎక్కడో జరిగినప్పుడు ఎలా స్పందిస్తాం, నీతి వాక్యాలు చెప్పినట్టు ఇలా ఎవరు చేసినా తప్పే, ఇలా ఎవరు మాట్లాడినా తప్పే, ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండు, ఇలా చేశారు. ఆ వీడియో కూడా అప్పుడుది కాదన్నారు. లేదు, ఆ సందర్భంలో మాట్లాడినటువంటిది, ఆ ఇన్సిడెంట్ని అతను ఉటంకిస్తూ మాట్లాడినటువంటిది, దాంట్లో అనుమానం లేదు. అప్పుడే అతన్ని అభిమానించే చాలా మందికి ఇదేంటి అనిపించింది. దాంట్లో నేను కూడా ఒకటి. ఎందుకంటే నాకు అతను పెరిగిన తీరు, అతని టాలెంటు, అతనికి ఉన్నటువంటి ఆ జ్ఞాపక శక్తి కానీ, లేకపోతే షార్ట్ మెమరీ, ఫోటో ఫ్లాష్ మెమరీ, వాళ్ళు వినయం, ఎంత వినయంగా ఉంటాడంటే పెద్దాళ్ళ పట్ల చాలా వినయంగా ఉండేవాడు. తర్వాత సందర్భాన్ని బట్టి మాట్లాడేటువంటి ఇది, పెద్దాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలి, చిన్నాళ్ళు, ఇన్ని లక్షణాలు ఉన్నాయి. ఇన్ని చేసినాడు ఈ పని ఏంటని అప్పుడు చివుక్కుమంది అందరికీ. రెండో సందర్భం వచ్చేటప్పటికి ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పెట్టినప్పుడు, అప్పుడు కూడా నువ్వు స్పందించకుండా ఉంటే అసలు గొడవ లేదు. మళ్ళీ స్పందిస్తున్నట్టుగా పేర్లను బట్టి మనుషులకు గౌరవం రాదు, పేర్లు మారిస్తే ఏమొస్తుంది, ఇది ఎవరికి మైలేజ్ వస్తుంది అని చాలా, అంటే ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, నువ్వు మాట్లాడింది ఒకటి. నువ్వు నాయకుడు కావాలనుకున్నాడు ఎలా ఉండాలి, ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది నువ్వు మాట్లాడాలి. అప్పుడు ఇంకొంచెం డిటాచ్ అయిపోయారు. అసలు ఓహో మనాడేదో అసలు సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేసుకున్నాడు, దీని మీద ఇంట్రెస్ట్ లేదనుకుంటాను. కానీ పూర్తిగా ఆత్మహత్య సదృశ్యం అయింది ఎప్పుడంటే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొన్ని 100 దేశాల్లో జనం బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి బాధపడి, అసలు కొంతమందికి అయితే నిజంగా పెద్ద 60-70 ఏళ్ళ రాత్రిపూట నిద్రపోవాలి నాకు తెలిసినట్టు, పండుకొని 1 గంటకు లేచి కూర్చొని ఆ మహానుభావుడు అక్కడ
జైల్లో ఇబ్బంది పడతా ఉంటే మనం నిద్రపోవటం ఏంటంటే తెల్లవారులు కూర్చున్న వాళ్ళు నాకు తెలుసు. ఎవరో వాళ్ళు. కానీ ఏ కుటుంబం పేరు చెప్పి, ఏ తాత పేరు చెప్పి నువ్వొచ్చావో, ఇవాళ నువ్వు ఖచ్చితంగా నీ కాళ్ళ మీద నిలబడ్డావు. నీకంటూ ఒక ఇమేజ్ వచ్చింది. బట్ దట్ ఈస్ యువర్ ఫ్యామిలీ. కనీసం మాట లేదు. కనీస ట్వీట్ లేదు. పూర్తి స్థాయి మౌనం. ఇది పూర్తిగా తెలుగుదేశం శ్రేణుల్ని గాని, అతని అభిమానులు మరీ ఇక హార్డ్ కోర్ వాళ్ళు ఉంటే చెప్పలేను గానీ, అతని అభిమానుల్లో సగం మందిని అతనికి డిటాచ్ చేసేసింది. ఇతను అవకాశవాది. పైగా అవతల మాట్లాడేటువంటి కొడాలి నానిని గాని, వంశీని గాని వాళ్ళిద్దరూ కూడా ఇతనికి సన్నిహితులు అవుతూ ఈ అనుమానాలను మరింత పెంచి నిజంగా నీకు వాళ్ళు సన్నిహితులైతే నేరుగెళ్ళి చెప్పుతో కొట్టాలి ఆ వల్లభనేని వంశీ అనేవాడిని. ఏంట్రా నువ్వు మాట్లాడింది? ఆడమనిషిని మాట్లాడటమే తప్పు. అలాంటిది రామారావు కూతురుని పట్టుకొని నువ్వు మాట్లాడతావని చెప్పుతో ఎడాపెడా కొట్టాల్సినోడివి. నువ్వు అసలు మాట్లాడకుండా కూర్చున్నావంటే దాని అర్థం ఏంటి? దాని వెనకాల నువ్వు వాళ్ళని సమర్థించినట్ట. మనకు చెప్తారు కదా మౌనం అర్ధాంగీకారం అని. అదే ఆ రోజు నుంచి అతని మీద ఒక రకమైనటువంటి యావగింపు కలిగింది జనానికి. ఆ తర్వాత అలా ఉన్నా బాగుండేది. కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం నువ్వు ట్వీట్ చేయకుండా ఇవాళ అఖండమైనటువంటి మెజారిటీతో గెలిచి ఇవాళ ఢిల్లీలో కూడా ఈయనుంటేనే పరిస్థితి, లేకపోతే పరిస్థితి. ఇందాక ఢిల్లీలో దిగినప్పుడు ఆయన రిసెప్షన్ చూసారా మీరు? ఆ వీడియోస్ అవును అవును నేషనల్ మీడియా ఎలా వెంటబడుతుంది. వెనక 20 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ చూస్తున్నాం. ఇలాంటి టైంలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్నీ నువ్వు ఆలోచించుకొని ఇవాళ ట్వీట్ పెట్టి మామయ్య, అత్తయ్య, లేకపోతే లోకేష్ అంటే జనంలో ఇంకా పల్సన్ అయిపోయాను. మనిషి అనేటువంటి వాడు. అదే పవన్ కళ్యాణ్ని తీసుకోండి. ఏ రక్త సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారిని విభేదించి బయటకు వచ్చినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని భయంకరంగా విమర్శించినటువంటి వ్యక్తి. సరే రాజకీయ అవసరాల కోసం పొత్తు పెట్టుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నటువంటి మనిషి ఒక ఆపద వచ్చి అంత గొప్ప వ్యక్తికి క్యాడర్ అంతా గందరగోళంలో పార్టీ ఉన్న సమయంలో నేనున్నానని పోయి నిలబడ్డారు చూసారా? నిజంగా అతను ఆ ఫ్యామిలీకి, చంద్రబాబు నాయుడు గారికి ఆత్మబంధు. దాని రిజల్ట్ ఇవాళ ఏమైంది? ఇద్దరు బాగుపడ్డారు. ఆపదలో నుంచున్నాడు నేనున్నానని కాబట్టి దాన్ని బట్టే ఎవరితో కలవడానికి ఇష్టపడినటువంటి తెలుగుదేశం క్యాడర్ అంతా వాళ్ళని ఆలింగనం చేసుకుంది. ఆ వర్మనాయన మీరు రావాల్సిన పని లేదు, నేను గెలిపిస్తాను మిమ్మల్ని అన్ని ముందుండి ఇవాళ 70,000 మెజార్టీతో గెలిపించాను. అది కదా రాజకీయం అంటే. నువ్వు కుటుంబ సభ్యుడు అయి ఉండి ఆ రోజున మాట్లాడకుండా ఇవాళ గెలిచిన తర్వాత శుభాకాంక్షలు చెప్పడం అంటే ఏంటంటే నీ విలువను ఇంకా తగ్గించుకున్నట్టు అవుతాం.